మన జీవితంలో కొన్ని పేజెస్ ఉంటాయి. మనకు చెప్పకుండా మనల్ని మార్చేసేవి. అలాగే జరిగింది వైష్ణవికి. ఆ డైరీ ఓపెన్ చేసిన మూమెంట్‌లో. గౌతమ్ గురించి తనకి కంప్లీట్‌గా తెలుసు అనుకుంది. బట్ ఆ డైరీలో తను ఇంకో గౌతమ్‌ని చూసింది. ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన అబ్బాయిని. ఎన్నో డ్రీమ్స్‌ని ఒక్క హార్ట్ బ్రేక్‌తో కోల్పోయిన అబ్బాయిని. అండ్ సడెన్‌లీ వైష్ణవి ఒకేసారి 2 రకాలుగా ఆలోచించడం స్టార్ట్ చేసింది. పెయిన్ అండ్ కంపాషన్, జెలసీ అండ్ అండర్‌స్టాండింగ్, షాక్ అండ్ లవ్. ప్రతిరోజు తనతో ఉండే, తనకి మాత్రమే ప్లేస్ ఉందనుకున్న గౌతమ్ హార్ట్‌లో ఒకప్పుడు ఇంకొకరు ఉన్నారు అని బాధపడింది. చదివే ప్రతి లైన్ గౌతమ్ నుండి ఎవరో తనని దూరం చేస్తున్నట్టుగా ఫీల్ అయింది. కానీ తను గౌతమ్‌ని, ఐశ్వర్యని హేట్ చేయలేదు. షీ జస్ట్ ఫెల్ట్ స్మాల్, లైక్ షీ వాజంట్ ఎనఫ్. గౌతమ్ లైఫ్‌లో ఒక అందమైన చాప్టర్ జరిగిపోయిన తర్వాత తాను వచ్చినట్టుగా ఫీల్ అయింది. గౌతమ్ ఇంకో పర్సన్‌ని లవ్ చేసినందుకు వైష్ణవి ఏడవలేదు. బట్ ఇంకో అమ్మాయిని తనకన్నా డీప్‌గా లవ్ చేశాడు అని ఏడ్చింది. లవ్ ఫ్రెష్‌గా మళ్ళీ స్టార్ట్ అవ్వదు. మిగిలిన గాయాలు, జ్ఞాపకాలు అండ్ గుడ్ బైస్ నుండి కంటిన్యూ అవుతుంది అని అర్థం చేసుకుంది. డైరీ క్లోజ్ చేసి కన్నీళ్లు తుడుచుకుంటూ రియలైజ్ అయింది. గౌతమ్ పాస్ట్‌లో ఐశ్వర్య కన్నా ఇప్పుడు తననే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని. అండ్ ఆ రియలైజేషన్ తనని ఇంకా ఎక్కువగా గౌతమ్‌ని ప్రేమించేలా చేసింది.